ఇక అఘోరి నుంచి తన కూతుర్ని ఇప్పటికే వర్షిణిని వాళ్ళ పేరెంట్స్ తీసుకువెళ్లారు. దాదాపుగా వాళ్ళ అన్న దగ్గర ఉంది ఇప్పుడు వర్షిణి. వారు ఇంకా ఏపీకి రీచ్ అవ్వలేదు. ప్రజెంట్ ఇంకా కూడా వాళ్ళు ఉజ్జాయిన్లో ఉన్నట్టు తెలుస్తోంది. సో నిన్న మనం చూసాం, వర్షిణితో కూడా మాట్లాడుకొచ్చాం. వర్షిణి 23 ఏళ్ల అమ్మాయి, చదువుతూ ఉండేది, గతంలో చాలా యాక్టివ్గా ఉండేది, అన్ని రకాలుగా తను సమాజంలో ఎలా ఉండాలని కూడా ఉండేది. అంటే ది సేమ్ టైం హైపర్ యాక్టివ్ ఉన్నట్టు తెలుస్తోంది. చదువుల్లో చాలా చురుగ్గా ఉండేది, ఆటపాటలో చురుగ్గా ఉండేది. అటువంటి ఒక అమ్మాయి ఇక్కడ లేడీ అఘోరికి ఎందుకు అట్రాక్ట్ అయింది? అసలు లేడీ అఘోరికి తనకి ఎలా పరిచయం ఏర్పడింది? ఇంతకీ ఆ అమ్మాయి పూర్తిగా లేడీ అఘోరి అమ్మ దగ్గరికి వెళ్తానని చెప్పి బహుశా మీరు కూడా ఆర్టీవీ లైవ్లో చూస్తుంటారు. ఎంత ఏడుస్తుంది చూడండి. మరి అంతలా ఆ అమ్మాయిని లేడీ అఘోరి ఎలా అట్రాక్ట్ చేయగలిగింది? అసలు లేడీ అఘోరికి నిజంగానే శక్తులు ఉన్నాయా? ఇలా అనేక అనుమానాలు కూడా బహుశా మీకు కూడా వ్యక్తమవుతున్నాయి కదా. ముందుగా మీరు అందరూ అన్నారు, వర్షిణిని వెంటనే వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పండి, వర్షిణికి సైకలాజికల్గా ట్రీట్మెంట్ కూడా కావాలని చాలామంది కామెంట్స్ చేశారు. చాలామంది కూడా ఇదే రకంగా మాట్లాడుకొచ్చారు. సో వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు ఒకసారి వెళ్తాను. పేరెంట్స్ ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు. అసలు వర్షిణికి అఘోరికి ఎలా పరిచయం ఏర్పడింది వాళ్ళ పేరెంట్స్ దగ్గర తెలుసుకుందాం. అమ్మ స్వరూపరాణి, నాన్న తిరుమల కోటయ్య మనకు అందుబాటులో ఉన్నారు ఆర్టీవీ స్టూడియోకి. ఎస్, ఇద్దరు కూడా ఫస్ట్లీ మీ అమ్మాయితో మాట్లాడారా? ఇప్పుడు దాదాపుగా 2 రోజులు అవుతోంది, మొన్న సాయంత్రం తీసుకొచ్చారు. అమ్మ స్వరూపరాణి గారు, మీరు చెప్పండి ఫస్ట్, మీ అమ్మాయితో మాట్లాడారా? 9 మాసాలు కని పెంచి ఇంతదాని చేశారు. సో తన ఒక అఘోరితో వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీ కుమారులు తీసుకొచ్చారు, మీ విష్ణు కానివ్వండి, హర్ష దగ్గర ఉంది అమ్మాయి. మీరు మాట్లాడారా? ఇప్పుడు మాట్లాడలేదు సార్. ఫోన్ మాట్లాడలేదా? మాట్లాడలేదు సార్. ఎందుకు మాట్లాడించలేదా తను? అంటే మీ కూతురుగా మాట్లాడాల్సి ఉంటుంది కదా, ఎలా ఉంది తన ఆరోగ్యం, ఎలా ఉంది? మరి 10 రోజులు మీకు దూరంగా ఉంది కదా, పూర్తిగా అఘోరి వెంట. ఎక్కడ తిందో తెలియదు, ఎక్కడ పడుకుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. మాట్లాడలేదా? ప్రయత్నం చేయలేదా? మాట్లాడదాం ప్రయత్నం చేసామండి. ఆ పిల్ల ఎవరో వద్దు అని డిస్టర్బ్ చేసి వాళ్ళని గిచ్చ అట్లా చేస్తుందని వచ్చినాక మాట్లాడదాంలని వదిలేసాను సార్. ఎవరిని డిస్టర్బ్ చేస్తుందో నాకు అర్థం కాలేదు. అంటే మీ ఎవరితో మాట్లాడను, నేను అక్కడికి వెళ్ళిపోతాను. అదే విష్ణు నేను తీసుకొచ్చా వాళ్ళని, అలసలు చేస్తుందంట. ఏంటమ్మా ఇప్పుడు చూడండి, అందువల్ల వచ్చినాక మాట్లాడదాంలే. మీరు 9 మాసాలు కని పెంచి ఇంత పెద్దదాన్ని చేశారు. ఎవరో ముక్కుమొహం తెలియని వ్యక్తి అసలు అఘోరి అంటే, అసలు ఆవిడ ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేంత వరకు అసలు అఘోరి అనే ప్రస్తావన అనేది 2 రాష్ట్రాల్లో. మీరు అటువంటి వ్యక్తిని ఎలా అట్రాక్ట్ అయి ఉంటుంది? మీ కూతురు ఎలా అట్రాక్ట్ అయిపోయింది? ఆయన ఊబిలో ఎలా పడిపోయింది అనుకుంటున్నారు మీరు? ఊబిలో శుద్ర పూజలు చేసి కడుపులో మరుగుమంది ఇచ్చి వశీకరణ చేసిందని మేము అనుకుంటున్నామండి. అసలు మేము లేని నిమిషం ఉండని పిల్ల ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు కూడా అమ్మతో ఫోన్ మాట్లాడుతాను అనలేదా అనడం మాకు బాధగా ఉందండి. అసలు నేను కూడా మాట్లాడాను నిన్న. మీ దగ్గర రానే రాను అని పట్టుబట్టి ఏడుస్తోంది. నేను అఘోరి అమ్మ దగ్గరికి పంపించండి ఏడుస్తోంది. అవునండి, అదే బాధగా ఉందండి. ఆమె మందుల ప్రభావంతో అలా మాట్లాడుతుందని మేము సైకాలజిస్ట్గా మెడికల్ టెస్ట్ చేయించుకొని అన్ని చూపించుకొని మా పిల్లలు మా దగ్గర ఉంచుకుంటామండి. కదమ్మా, అసలు మీరు అఘోరి అనే పేరు ఎప్పుడు విన్నారు? అఘోరి అనే ప్రస్తావన ఎప్పుడు వచ్చింది? అసలు అఘోరి మీ ఇంటికి రావడానికి కారణం ఏంటి చెప్పండి ముందుగా. మంగళగిరి వచ్చిందండి, పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గరికి కలవాలని. ఓకే, అప్పుడే వచ్చినప్పుడే పోలీసుల మీద హల్చల్ చేస్తాను. అంతకుముందు అఘోరి పేరు విన్నారా మీరు? మేము వినలేదండి. అసలు ఎక్కడ ప్రస్తావన వినలేదండి మేము. లేదండి. ఓకే, మంగళగిరి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అక్కడికి వచ్చింది. సో అక్కడికి వచ్చిన తర్వాత మీ ఇంటికి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? వచ్చినప్పుడు పోలీసుల మీద అలచాలు చేస్తుంటే పాప చూద్దామని వెళ్ళి గుడ్లన్నీ ఓడ తీసుకుంటుంటే ధైర్యం ఉండేవాళ్ళు గుడ్డ ఏమంటే ఆమె మీద గుడ్డ కప్పిందంటండి. ఓకే, గుడ్డ కప్పి ఫోన్ నెంబర్లు అవి తీసుకుని అది కారు వేయలేదా చెడిపోయిందని ఏడ్చుకుంటూ కూర్చుందంటండి. ఆ రోజేనా? అదే రోజా? కూర్చుంటే మా పిల్లలకి అదే రోజు కాదండి, ఆ రోజు వెళ్ళిపోయిందండి. మళ్ళీ 1 వారం తర్వాత 2 వారాల తర్వాత వచ్చిందంటండి. వచ్చి పిల్లలకు ఫోన్ చేసి ఏడవటం జరిగిందంటండి. ఆమె నాకు ఇట్ట వెహికల్ సరిపోయింది. ముందుగా ఇక్కడ మీరు ఒకటి చెప్పండి, విష్ణుకి ముందు అఘోరి పరిచయమా లేదంటే డైరెక్ట్ గా వర్షిణితోనే పరిచయమా? విష్ణుకే పరిచయం అండి. అంటే ఫస్ట్ ఆ రోజు పైన ఒంటి పైన బట్టలు వేయడానికి వెళ్ళింది విష్ణు వర్షిణి, ఇద్దరు కలిసి వెళ్ళారు. అయితే
ఇద్దరు కలిసే వెళ్ళారండి. ఓకే, అయితే మరుసటి నాడు కార్ రిపేర్ అయిన రోజు మళ్ళీ ఎవరికి ఫోన్ చేసింది అగోరి? విష్ణుకి ఫోన్ చేసిందా, వర్షినికి ఫోన్ చేసిందా? అదే ముందర విష్ణుకి ఫోన్ చేస్తే ఇద్దరు కలిసి ఇట్ట సంగతి అమ్మకి ఇట్ట అయిందంటేనే ఇద్దరు వెళ్ళారండి. ఓకే, వెళ్ళి మీ ఇంటికి తీసుకొచ్చారు? వెళ్ళి ఇక మా ఇంటికి తీసుకో ఆమె వెళ్ళటానికి వెళ్ళేది, నాన్న ఈరోజు మీ ఇంట్లో ఉంటానంటే తీసుకొచ్చారు. అదే నేను ఏమంటున్నా, అఘోరి అనే వ్యక్తి 2 రాష్ట్రాల్లో హల్చల్ చేసింది. అప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గర రాకముందే మీరు టీవీలోనో ఎక్కడో దగ్గర చూసే ఉంటారు కదా ఎంత హల్చల్ చేస్తోంది అనేది. కుమ్మరవెల్లిలో ఏకంగా కత్తిపెట్టి ఒక వ్యక్తి పైన దాడి చేయబోయింది. సో ఇన్ని హల్చల్లు చూసిన మీరు, సరే తన ఒక పోరాటం చేస్తున్నాను తను చెప్తున్నాను, తన వర్షం తనకు ఉంది, తన పోరాటం పైన ఎవరు అభ్యంతరం చేయడం లేదు. కానీ అటువంటి వ్యక్తిని మీరు ఇంటికి తీసుకెళ్ళడానికి ఎందుకు సాహసం చేశారు? అంటే మీకు కూడా తనంటే భక్తి ఉందా, లేకపోతే గతంలో పరిచయం లేని వ్యక్తి, అసలు ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని ఇంటికి ఎందుకు తీసుకెళ్ళాల్సి వచ్చింది? అగౌరి మాతనే నమ్మామండి. నమ్మి మా అమ్మాయి కాడ అగౌరి మాత కానీ నమ్మి ఫస్ట్ అసలు ఆమె వేషధారణ చూసి ఆమెను చూసి చిచ్చి మమ్మీ అసలు ఆమె ఏంటి వేషధారణ ఏంటని అసహించుకున్నామండి. అసహించుకున్న మనిషి ఆమె ఫస్ట్ దగ్గర తీసి కుటుంబానికి వర్షిని అసహించుకుంది, మేము కూడా అసహించుకున్నామండి. ఓకే, ఆమె మాయ మాటలు, మీకు లైఫ్ని ఇస్తా నాన్న, నేను మీ ఇంటికి వస్తా, మీ ఆతిథ్యం తినాలని ఉంది, నాకు ఇడ్లీ చట్నీ అంటే ఇష్టం అని మాటల్లో పడేసి ఇక తీసుకురావడం జరిగిందండి. అంటే ఇంతకంటే ముందు ఒకసారి అఘోరికి వర్షిని కలిసే కంటే ముందు తను ఒక సాధన చేశాను గురువు గారి దగ్గర అంటుంది. అంటే ఎలా యాక్సెప్ట్ చేశారు చదువుకునే పిల్లని ఈ సాధన వైపుగా ఎందుకు పంపించాల్సి వచ్చింది మీరైతే? మాకైతే తెలవదండి. రాజేష్ నాథ్ అఘోరి దగ్గరికి వెళ్ళి దీక్ష ఇప్పించు ఇద్దరు తీసుకున్నారండి, విష్ణును వర్షిని. మీకు తెలియదు ఆ విషయం? అంటే చదువుకునే అమ్మాయి, అప్పటి వరకు యాక్టివ్గా ఉండేది, మంచిగా చదువుకుంటుంది, బీటెక్ చేస్తోంది, తను ఎందుకు పంపించారు? అంటే ఆ రాజేష్ నాగ్ అఘోరి దగ్గరికి అఘోరి సాధన కోసం మీరు ఎందుకు పంపించాల్సి వచ్చింది? మాకు తెలవదండి, తెలవకుండా వెళ్ళి దీక్ష తీసుకుందండి ఆ పిల్ల. మేము అరిసామండి, అసలు ఆ దీక్షలు ఏంటి, ఆ సన్యాసం ఏంటి, ఈ వయసులో దీక్షలు వద్దామని మేము అరిసామండి. అంటే మీకు తెలియకుండా ఎలా పోయింది? విష్ణు మాల బాల తీసేయిపోయామండి. విష్ణుకు తెలిసే ఉంటుందా, మీకు తెలియకుండా ఎలా పోయింది అలా? ఆయన తీసుకెళ్లారండి, తీసుకెళ్లి ఇద్దరు దీక్షలు తీసుకున్నారండి. ఓకే, మీరు యాక్సెప్ట్ చేశారా? ఏం కాదు పర్వాలేదు, నా కూతురు సాధువు అయిపోయి అలా తిరిగినా పర్వాలేదు అని యాక్సెప్ట్ చేసిరా మరి మీరు? మేము చేయలేదండి. వాళ్ళ నాన్న అరిచారు, నేను అరిచాను. అరిచినాక ఆయన అన్నారు, ఆయన పెద్ద గురువు, మనకు సహాయాలు చేస్తాడు, చాలా మంది డబ్బులు పంచుతున్నాడు, అది అన్నాడు. అది దాన్ని చెబితే మేము డబ్బుల కోసం కాదండి, వాళ్ళ మాటలు అట్లా చెబితే మాకు ఆ పాటు డబ్బులు వద్దు, మాకేం చెప్పండి. విష్ణు మీకు ఏం చెప్పాడు అని అనేసరికి వర్షిని అక్కడ సాధన కోసం తీసుకెళ్లే సమయంలో విష్ణు ఏం చెప్పాడు మీకు? మాకు అసలు వెళ్ళిన దాకా మా దీక్ష తీసుకునే దాకా మాకు తెలవదండి. సరే తర్వాత అడుగుంటారు కదా ఏదో రోజు, నా కూతురు ఎందుకు ఇట్లా తీసుకుపోతున్నావు? తర్వాత మెల్ల దండ చూసి అడిగితే ఆయన చాలా పెద్ద గురువు, ఏదన్నా చేస్తాడు, అందుకని ఇప్పించామని అంటే 6-7 నెలల్లో మా ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ పెరాలిసిస్ స్ట్రోక్ వస్తే మమ్మల్ని కూడా తీసుకెళ్ళాడండి ఆయన దగ్గరికి. ఓకే, తీసుకెళ్తే ఆయన కొన్ని లేహాలు మెడలో తుమ్మరా వేసి బాగా చేయటం జరిగిందండి. మా ఆయనకి అక్కడికి వెళ్ళినాక బాగా అయ్యాడండి. ఇక మేము కూడా నమ్మామండి. మీ ఆయనకు బాగైంది అక్కడ వెళ్ళిన తర్వాత? అంటే ఆయుర్వేద వైద్యం చేసిండు ఆయన? ఆయుర్వేద మందులు చెప్పి ఆవు పాలలో తాగాలని కొన్ని మెడిసిన్ ఆయనకు బాగైందని విష్ణు చెప్పినట్టుగా ఆయన చాలా పెద్దవాడు, డబ్బులు ఇస్తాడు, అందరిని ఆదుకుంటాడని చెప్పి ఈ 2 మాటలు చూసి మీ కూతుర్ని మీరు అక్కడ సాధనకు పంపించారా? మాకు ఆ సాధన నేర్చిన దాకా మాకు తెలియదు కండి, వచ్చినాక మాకు తెలిసిందండి. ఆ పిల్ల వెళ్ళిద్దే మధ్యలో ఆపేయాల్సింది, ఆగమన్నామండి, వద్దు వెళ్ళొద్దు అన్నామండి. ఓకే, అంటే ఇక మాకు తెలవకుండా అక్కడికక్కడికి అని చెప్పని వెళ్ళి వచ్చేదండి. ఓకే, సో తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు అక్కడ సాధనకు అలవాటైనటువంటి వర్షిని మళ్ళీ అఘోరిని చూడగానే అట్రాక్ట్ అయిపోయింది, వెళ్ళి కలిసి తన పైన బట్టలు కప్పిన తర్వాత ఫోన్లో మాట్లాడి అంతా జరిగిపోయింది. సో మీ ఇంటికి ఏమని చెప్పొచ్చింది అఘోరి? అంటే ఆ రోజు కార్ పాడైపోయిందని చెప్పి ఫోన్ చేసి అన్నారు కదా, ఏం చెప్పొచ్చింది? 1 రోజు కోసం వచ్చి వారం 10 రోజులు ఇలా ఉండింది అక్కడ.
విషయం చేత మొత్తం వివరంగా కారు చేరిపోయిన వచ్చి నాకు కారు అవ్వలేదు, వెళ్ళి ఎక్కడ ఉండాలి, ఉంటానమ్మా అని బతిలాడి ఉందండి 2 రోజులు. మీరే బలవంతంగా మీ ఇంటికి తీసుకెళ్లారని అఘోరి చెప్తోంది. మేము అసలు బలవంతం చేయలేదండి. ఆమె వేషధారణ చూసి మాకు భయం వేసి మా ఇంటికి రావద్దని మేము ఫస్ట్లో ఎడంగా ఉన్నామండి. మరి భయపడిన వాళ్ళు మీరు తను రాకుండా నిలువరించాలి, అవసరమైతే రాకుండా ఉండే విధంగా చూడాలి, కానీ ఇంటికి తీసుకొచ్చుకొని వారం 10 రోజులు ఎందుకు పెట్టుకున్నారమ్మా? నిలవరించామండి. ఆ వారం 10 రోజుల్లో ఆమెకి మాకు గొడవలు అయ్యి ఆమె బ్యాగ్ విసిరేసేసానండి. విసిరేసినాక మళ్ళీ ఏడ్చి కాళ్ళు పట్టుకుని ఉంటానమ్మా, ఇంకేడకెళ్ళను, ఏడే ఉంటాను, 2 రోజులు అయిపోయిద్దని బతిలాడి ఉందండి. ఓకే, సో వర్షిని దగ్గరికి అఘోరి వచ్చింది ఆ రోజు, అక్కడ 1 వీక్ మీ దగ్గర ఉంది కదా, ఒకసారి అఘోరి బిహేవియర్ ఎట్లా ఉంటుంది, అఘోరి ప్రవర్తన ఎట్లా ఉంటుంది చెప్పండి. 1 వీక్ మీ ఇంట్లోనే ఉంది కాబట్టి. ఆమె గసేపు బాగుండిద్ది, గసేపు ఏడ్చిద్ది, కొట్టిద్ది, పిల్లని తిట్టిద్ది. ఆమె బిహేవియరే అసలు నచ్చలేదండి నాకు. మరి మీ బిడ్డ పైన మా ముందలే పిల్లలు కొట్టడము, మా ముందలే అన్ని గిరాట్లైట్, మీ బిడ్డ పైన ముద్దులు పెడతాం, తెలియని వ్యక్తి వచ్చి మీ ఇంట్లో తలదాచుకుంటానని చెప్పి వచ్చి కొడితే మీరేమనలేదా? అరిసామండి. అరిస్తే అప్పటికప్పుడు అలిగిపోయి వెళ్ళిపోయిందండి. ఎప్పుడు అలిగింది అంటే వచ్చిన రోజైనా తర్వాత ఇన్ని రోజులకి ఎలా జరిగింది? వచ్చిన 3 రోజులకి జరిగిందండి అట్లా. ఓకే, ఇక అలిగి వెళ్ళిపోయిందండి. అప్పటికే మీ కూతురు వర్షిని అఘోరి దగ్గర సాధన నేర్చుకుంటానని మీకు చెప్పిందా? వచ్చి రాగానే అడిగిందండి. అంటే ఆమె చేతకాడ అడిగిచ్చిందండి. ఆమె అఘోరి మెమ్మాయికి సాధన నేర్పిస్తాను, నేను పూర్తిగా తీసుకెళ్తామంటే మేము ఏడిసామండి. మాకు ఎంతమంది లేరమ్మా, మాకు ఒక కూతురు, మేము తీసుకెళ్తాకి ఇల్లేదు అని మేము ఏడిసామండి. ఏడితే అప్పుడు ఇక ఆ టైంలో వెళ్ళిపోయిందండి. ఇక ఓకే, ఎన్ని రోజులకు అడిగింది ఆమె వచ్చిందా? ఎన్ని రోజులకు అడిగింది ఈ విషయాన్ని? ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఏమి అడగలేదు. 2వ సారి వచ్చినప్పుడు 2వ 3వ రోజుకి అడిగితే మా పిల్లల్ని తీసుకెళ్ళొద్దు అని మేము అరిసామండి. అరిస్తే ఆమె వెళ్ళిపోయిందండి. ఓకే అమ్మా, మళ్ళీ ఒక మాట అందండి, ఓకే మీరు మీ పిల్లకి మాకు సంబంధం లేదని మీ ఇద్దరు బాండ్ పేపర్ మీద కాగితం రాసిస్తే 50 లక్షలు డబ్బులు ఎత్తాను అందండి. 50 లక్షలు వద్దు, నీ బాండ్ వద్దు, మాకు పిల్లలు మేమేమో నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలంటే చెక్ చింపేసిందండి. 1 కోటి రూపాయలు చెక్ రాసిందండి. 1 కోటి రూపాయలు ఇస్తానన్నా మీ వర్షిని ఇవ్వడం కోసం? అవునండి, అనే చెక్ కాడ రాసిద్దండి. చెక్ కాడ రాసేసిందండి. మిమ్మల్ని ఏమని సంతకం అసలు మేము అందరూ నేర్చుకున్నామండి. అమ్మో మాకు వర్షినికి సంబంధం లేదు, పూర్తిగా అమ్మ చేతిలో పెట్టేస్తున్నామని సంతకం